హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ ఆసమ్. వచ్చేసాం మీకోసం మరో ఇంట్రెస్టింగ్ రెసిపీతో వచ్చేసాం. సో ఇవాళ మనం మిల్క్ పుడ్డింగ్ బైట్స్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. మిల్క్ పుడ్డింగ్ బైట్స్కి కావలసిన పదార్థాలు: పాలు 250 ml, కార్న్ఫ్లోర్ 2 స్పూన్స్, షుగర్ 5 స్పూన్స్ మరియు మిల్క్ పౌడర్ 4 స్పూన్స్. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టేసేయండి. అందులో 250 ml పాలు పోసి ఒకసారి బాగా కలిపి పాలు కొంచెం వెచ్చబడిన తరువాత షుగర్ యాడ్ చేయండి. షుగర్ పాలల్లో బాగా కలిసేదాకా స్టిర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు ఒక బౌల్లో 2 స్పూన్స్ కార్న్ఫ్లోర్ని యాడ్ చేసి అందులో ఒక ½ కప్ పాలు పోసి లమ్స్ లేకుండా బాగా కలుపుకోండి. కలిపిన కార్న్ఫ్లోర్ లిక్విడ్ని మరిగిన పాలల్లో పోసి క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చేదాకా కలుపుతూ ఉండండి. క్రీమీ కన్సిస్టెన్సీ వచ్చాక స్టవ్ ఆఫ్ చేసి ఓ 10 నిమిషాలు బాగా చల్లారనివ్వండి. నెక్స్ట్ ఒక బౌల్ తీసుకొని అందులో 2 స్పూన్స్ నెయ్యి వేసి ఆ బౌల్కి నెయ్యి బాగా అప్లై చేయండి. నెయ్యి అప్లై చేసిన తర్వాత కడాయిలో ఉన్న ఆ క్రీమ్ని బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసేయండి. ఇప్పుడు ఆ బౌల్ని తీసుకొని డీప్ ఫ్రీజర్లో 3 అవర్స్ పెట్టేసేయండి. వావ్, చూసారా పుడ్డింగ్ ఎలా రెడీ అయిపోయిందో? ఏమండోయ్, రెడీ అయిపోయిందనుకునేరు, ఇంకో ఇంపార్టెంట్ స్టెప్ ఉందండి. పుడ్డింగ్ని ప్లేట్లోకి తీసుకొని చిన్న పీసెస్గా కట్ చేసుకొని బౌల్లో వేసుకోండి. ఇప్పుడు ఆ బౌల్లో మిల్క్ పౌడర్ని వేసి పీసెస్కి అంటేలాగా బాగా మిక్స్ చేసేయండి. అంతే, ఎంతో ఈజీగా ప్రిపేర్ చేసుకునే మిల్క్ పుడ్డింగ్ బైట్స్ రెడీ. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.